నమస్కారం. ఇవాళ అసలు ఒక బాధాకరమైన మాటలే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు మరి బాధ అంటే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధం. యుద్ధంలో లాభాల కంటే ఎవరికైనా జరిగే నష్టాలే ఎక్కువ. కానీ యుద్ధం చేయక తప్పదు గూడా. ఎందుకంటే మనం ఈ యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటి సందర్భం వచ్చింది. అట్లాంటి సమయం గూడా వచ్చిందని చెప్పుకోవాలి. దేశం ఒక ప్రాపర్ నిర్ణయమే తీసుకున్నది. ప్రభుత్వాలు, అపోజిషన్ పార్టీలు అందరూ గూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మంచికే. కాకపోతే నష్టం మాత్రం భారీగానే ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఇంతకంటే ముందు జరిగిన యుద్ధాల కంటే ఈ యుద్ధం చాలా వేరేగా ఉంటది. ఎందుకు వేరేగా ఉంటది అని చెప్తున్నానంటే ప్రజలారా, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ వార్. అన్ని విధాలుగా కూడా ఇది కాస్ట్లీగానే ఉంటుంది. ఇమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా, తర్వాత ఒక సిట్యుయేషన్ ప్రకారము అన్ని విధాలుగా కూడా కొంత కష్టమైన యుద్ధమే. ఇది మనము గెలుస్తాం కూడా. ఈ యుద్ధం మనం గెలుచుడే ఉంటది. ఓడిపోయేది ఏమి ఉండదు. కాకపోతే సివిలియన్స్ మాత్రం బాగా నష్టపోతారు. బాగా ఇబ్బంది జరుగుతూ ఉంటది. ఇవాళ ఒక ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13 మంది సివిలియన్స్ పూంచ్‌లో చనిపోయిండ్రు. ఇంకా 50 మంది కంటే ఎక్కువ మందికి బాగా దెబ్బలు తగిలినాయి. అట్లా హాస్పిటలైజ్ అయ్యిండ్రు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో పూంచ్ ఈజ్ బ్లీడింగ్ టుడే. ఈ పూంచ్ అనేది అనుకుంటున్నారా? జమ్మూలో ఒక చిన్న టౌన్ అనమాట. ఆ టౌన్‌లో అది బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉంటది. ఇక వాళ్ళు మనమేమో స్పెసిఫిక్ టార్గెట్స్ ఏం చేసినామంటే ఇండియన్స్ మన వార్‌లో సోఫియా ఖురేషీ గారు మన మిలిటరీ బాస్ అనమాట. ఆమె అంటే ఈ ఆపరేషన్‌లో ఆమె వన్ ఆఫ్ ద టాప్ లీడర్ అనమాట. సోఫియా ఖురేషీ గారు చాలా స్పెసిఫిక్‌గా లొకేషన్స్ సెలెక్ట్ చేసిండ్రు. ఒక 9 మాస్కుల దగ్గర ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఉంటారు అని అనిపించిందో ఆ ఏరియాలని టార్గెట్ చేసిండు. అందులోనే మసూద్ అజార్‌కు వాళ్ళ కుటుంబీకులు 10 మంది చనిపోయిండ్రు. అంటే వాళ్ళంతా మిలిటెంట్స్, గుర్తుపెట్టుకోండి. అంత మిలిటెంట్ ఫ్యామిలీ. అక్కడ వాళ్ళు ఉన్నారు అనుకోనేసిండ్రు. ఆయన మసూద్ అజార్ తప్పించుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ మాత్రం 10 మంది చనిపోయిండ్రు. సో అంటే మనం టార్గెట్ చేసింది చూడండి. వి టార్గెట్ వెరీ స్పెసిఫికల్లీ. బట్ వాట్ పాకిస్తాన్ ఈస్ డూయింగ్ అంటే వాళ్ళు మన సివిలియన్స్ మీద బాగా టార్గెట్ చేయడము, వాళ్ళకు అసలు ఎక్కడ కొట్టాలో తెలియక వాళ్ళు మామూలు ఇళ్ళ మీద కొట్టేస్తూ ఉంటారు. ఇంకొక విధంగా ఎక్కడ కొడుతూ ఉన్నారంటే మన గురుద్వార్ల మీద కూడా కొడుతూ ఉన్నారు. గురుద్వార్ల మీద కొడుతూ ఉన్నారు. ఇంకా దీనికి సివిలియన్స్ మీద కొడుతూ ఉన్నారు. అంతా ఇక ఇంత దెబ్బలు తగిలినాయి. దీనికి కారణం ఏంది? ఈ యుద్ధం అంతా జరగడానికి కారణం ఏంటంటే ప్రజలారా, నాకు తెలిసిన అనాలిసిస్, దిస్ ఈజ్ మై పర్సనల్ అనాలిసిస్. మీకు తప్పు అనిపించవచ్చు, కానీ నా ఆన్సర్ మాత్రం ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఈ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎంతగా అయిపోయిందంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. లుక్ ఎట్ దిస్ థింగ్. ఈ నలుగురు విధవలు, ఈ నలుగురు దేశద్రోహులు, అసలు మారణహోమం సృష్టించే ఒక రాక్షస బ్రీడ్ ఇది. ఈ నలుగురు, వీళ్ళ కాస్ట్ ఎంత అంటే ఇవాళ యుద్ధం, ఈ నలుగురు చేసిన అరాచకమైన పని ఏంటంటే దీనివల్ల జరుగుతుంది ఇవాళ యుద్ధం. ఈ యుద్ధం ఎంత కాస్ట్లీ అంటే ఇగో చూడండి ప్రజలారా. ఫ్రెంచ్ అఫీషియల్స్ సి ఓకే, పాకిస్తాన్ డౌన్ రఫేల్ జెట్ యాజ్ అఫీషియల్స్ ఎగ్జామిన్ పాసిబుల్ ఫర్దర్ లాసెస్. అంటే ఇది ఇంకా ఎక్కువ నష్టం దిక్కే చూపిస్తూ ఉంది వాళ్ళ. ఎంత ఒక్కొక్క రఫేల్ జెట్ ఎంత ఉంటుందంటే మనం పెట్టి 1639 కోట్లు అనుకుంటా, సబ్జెక్ట్ టు మైల్ కరెక్షన్. సో 1639 కోట్లు పెట్టి ఒకటి కొన్నాం. యాక్చువల్లీ ఇది ఒక 500 కోట్లు ఏమో ఉంటుంది అన్నట్టుంది. కానీ ఇక మనం ఏదో రీజన్ కోసం ఇంత పెట్టి కొనాల్సి వచ్చింది. వీటి సాఫ్ట్వేర్ కూడా ఇంకా పూర్తిగా ట్రాన్స్ఫర్ అయినట్టు లేదు ఇందులో. సాఫ్ట్వేర్ కూడా మనకు కొంత ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంది. ఎందుకంటే ఇది మన S400 తోటి, బ్రహ్మోస్ వీళ్ళందరితోటి మనకు కొంత కనెక్టివిటీ కావాలి అంటే ఈ సాఫ్ట్వేర్ కోడ్ ఇవ్వాలి, సోర్స్ కోడ్ ఇవ్వాలన్నమాట. కానీ నాకు తెలిసి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్, ఐ కుడ్ బి రాంగ్, బట్ మోస్ట్ లైక్లీ ఐఎమ్ రైట్. ఇది సోర్స్ కోడ్ మనకి ఇంకా వీళ్ళు ఇవ్వలేదు. మరి ఇచ్చే క్రమంలో ఉన్నదో ఏందో మనకు తెలియదు. అయితే ఈ యుద్ధం మనం గెలుస్తామో అని చెప్పడానికి కారణం ఏంటంటే మనకి చూడండి, మన జీడిపి $4.27 ట్రిలియన్. పాకిస్తాన్ ఎంత ఉంది అంటే 374. అంటే మనం ఉన్న దాంట్లో ఒక 10% కూడా లేదు వీళ్ళది కనీసం 10% కూడా లేదు. 10% కూడా లేదు. కానీ ఇంకా ఏం జరగబోతుంది అంటుంటే ఇందులో పాకిస్తాన్కి సపోర్ట్ వస్తుంది. ఎట్లా సపోర్ట్ వస్తుంది అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని ముస్లిం కంట్రీస్, ఇప్పుడు లెట్స్ సే మలేషియా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకా ఆల్రెడీ టర్కీ వాళ్ళు వాళ్ళ ఎయిర్ బేస్ మిసైల్స్ కొన్ని అవన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ. వాళ్ళకి ఏమేమి కావాలో అట్లా కొన్ని పంపించుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా తర్వాత ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది వాళ్ళకు. ఇంకా అది దానికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. మనం చబహార్ పోర్ట్లేమో మనం వాళ్ళకి గట్టి వాళ్ళకు మనకు బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే ఆ నీచపు ఆలోచన ఉన్న ఇరాన్ ఏం చేస్తూ ఉందో చూడండి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. సో అంటే ఇంకా అది పూర్తిగా బయటికి రాలేదు, విశ్లేషణ రాబోతుంది అనమాట. మోస్ట్ లైక్లీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
ఇట్లనే కనుక చూసుకుంటూ పోతే ఇక మనకు తెలిసిందే కదా చైనా ఎట్లుంటుందో ఆడొద్దుండకూడదు. ఎందుకంటే చైనా కారిడార్ ఉంది కదా, ఓపెక్ కారిడార్ ఉంది కదా. ఓపెక్ కారిడార్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు దాన్ని. ఓకే, దాన్ని సిల్క్ రోడ్ అని కూడా అంటారు. అదేంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్తా ఉంది దారి. దాని వాల్యుయేషన్ ఆల్మోస్ట్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది. $60-70 బిలియన్ ఉంది. $60-70 బిలియన్ ఇప్పుడు పోడగొట్టినట్టే. ఎందుకు అంటే మనం ఆ ఏరియా కనుక ఆక్యుపై చేస్తే వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది. చైనాని మనం రానియం కాబట్టి అది ముందుకు కదలదన్నమాట. కానీ ఇందులో వాళ్ళు ఏంటంటే నేను ఒకటే చెప్తాను ప్రజలారా, ఒక 3 కంట్రీస్ మాత్రం ఈ ప్రపంచంలో $1 ట్రిలియన్ ఖచ్చితంగా ఖర్చు పెట్టగలవు. డిఫెన్స్ పైన ఏ రోజైనా సరే పెట్టగలవు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో నెంబర్ 1 అందులో చైనా. ఎంతనా డబ్బులు ఖర్చు పెడుతుంది. వాళ్ళ దగ్గర $5 ట్రిలియన్ $10 ట్రిలియన్ కూడా పెట్టుకోగల కెపాసిటీ ఉంది. ఈజీగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే అంత ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు. రెండో కంట్రీ ఏంటంటే అమెరికా. వాళ్ళకు ఇనఫ్ ఉన్నది రిసోర్సెస్. వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవరితోటైనా ఎంతమందితోటైనా ఎట్ ఎ టైం యుద్ధం చేసే అంత కెపాసిటీ వాళ్ళకు కూడా ఉంది. మన దగ్గరకు వచ్చేస్తే మనకి ఏంటంటే మనకు కూడా డబ్బులు ఉన్నాయి. మన డిఫెన్స్కి సరిపడే డబ్బులు ఎప్పుడు ఉంటాయి మన దేశంలో. ఎందుకు అంటే బేసికల్లీ ఇండియన్స్ దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం పరాయి దేశాలలో ఉన్న వాళ్ళము కూడా బాగా డబ్బులు సంపాదిస్తాం. అంత అవసరం పడ్డప్పుడు దేశానికి తప్పకుండా ఆ డబ్బులు వచ్చేస్తాయి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ కోర్సులో ప్రజలారా, మనం డబ్బులు ఒక్కటే ఇవ్వడం కాదు, పూంచ్ ఈజ్ బ్లీడింగ్ టుడే అంటే పూంచ్లో అసలు రక్తం చిమ్మిపోస్తూ ఉంది. మన వాళ్ళందరూ దెబ్బలు తగిలించుకుంటారు. ఇంకా ఎంతో నష్టం జరుగుతూ ఉంది. నాకు తెలిసిందంటే అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మనము రక్తం కూడా దానం చేసేది ఉంటుంది. నన్ను అడిగితే ఐ థింక్ వీ ఆల్ షుడ్ డొనేట్ అవర్ బ్లడ్. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళము, శక్తివంతంగా ఉన్న వాళ్ళము, మన వంతుకు ఒక పాయింట్ ఆఫ్ బ్లడ్ మనము ఒక సిస్టమేటిక్ పద్ధతులలో ఇవ్వాలనేది నేను అందరికీ కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా వీలైతే ఆ ప్రయత్నం చేయండి. అందరికీ వర్డ్ స్ప్రెడ్ చేయండి. అయితే ఇదంతా మనం చేస్తూ ఉన్నాం. కానీ నేను ఒకటే మాట చెప్తా ఉంటా, ఇంత సెక్యూరిటీ ఫెయిల్యూర్ చేయడానికి ఇప్పుడు కారకునైన వాళ్ళని మనం యుద్ధానికి అయితే వెళ్ళినాము. ఇప్పుడు అక్కడ 26 మందికి అన్యాయం జరిగింది. వాళ్ళ మీద మనం వాళ్ళకు కోసం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధానికి దిగినాము. అది ఓకే. కానీ వీళ్ళు ఈ నలుగురు 250 కిలోమీటర్లు దాటితే కానీ వీళ్ళు ఇక్కడ నుంచి పాకిస్తాన్ లోపలికి వెళ్ళలేరు. అంటే వీళ్ళు 250 కిలోమీటర్లు దాటి పాకిస్తాన్లోకి ఎంటర్ అయినరా అంటే ఐ రియలీ డౌట్. ఎందుకంటే వీళ్ళు అంత స్పేస్ ఉంది అని నేను అనుకోవట్లేదు. వీళ్ళు వెళ్ళినారు అనుకొని నేను అనుకోవట్లేదు. మరి ఎక్కడున్నారు వీళ్ళు అంటే, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు చూసారా ప్రజలారా. ఇప్పుడు అది ఉన్నది స్టోరీ. వీళ్ళు ఈ 250 కిలోమీటర్లు దాటి పాకిస్తాన్లోకి ఎంటర్ అయినారని నేను అనుకోవట్లేదు. మనం కనుక కరెక్ట్గా సెక్యూరిటీ మెజర్స్ కనుక చెక్ చేస్తే ఈ నలుగురిని దొరకబట్టచ్చు. ఈ నలుగురిని దొరకబట్టి వితిన్ ద కంట్రీలనే మనం వీళ్ళని బంధించి వీళ్ళు ఉగ్రవాదం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీయవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా సెక్యూరిటీ కనుక మనం చేస్తే వీళ్ళు దొరికే అవకాశాలు ఉన్నాయనేది నా నమ్మకం. ఐ కుడ్ బి అగైన్ రాంగ్, బట్ పాసిబిలిటీ ఈజ్ వెరీ హై. నేను చెప్పిన దాంట్లో పాసిబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ రోజు బార్డర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేసేసారు. క్లోజ్ డౌన్ చేసిన తర్వాత ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోవడానికి లేదు. తర్వాత ఇంకొకటి చూడండి ప్రజలారా, ఎందుకు ఈ యుద్ధం చేయాలి అని చెప్తున్నానంటే, చూడండి 1947 నుంచి ఈ రోజు వరకు, విచ్ ఈజ్ May 8th, రైట్? May 8th వరకు, ఇవాళ రోజు వరకు కూడా ఈ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఈ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంత జరుగుతున్న దానికి ఒకటి, లెట్స్ సే 1947 ఫస్ట్ కాశ్మీర్ వార్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాశ్మీర్లో ట్రూప్స్ని పంపించారు, మన ఇండియన్స్ మనం కరెక్ట్గా రియాక్ట్ అయినాం అన్నది మనం తీసేసుకున్నాం. తర్వాత 1965లో కనుక చూస్తే ఇగో వీళ్ళు ఏంటంటే మళ్ళీ యుద్ధం పంపించారు, మన పైనకి యుద్ధం పంపిస్తే మళ్ళీ మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. తర్వాత 1971లో ఆపరేషన్ క్యాక్టస్ లిలీ. ఇది ఏంటంటే అప్పుడు ఇగో ఇటు బంగ్లాదేశ్ వైపు, ఇటు పాకిస్తాన్ వైపు వీళ్ళు ఏం చేసినట్టే మనం బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ యుద్ధం చేసారు, మొదలుపెట్టినారు. ఎందుకంటే మనం ఇక్కడ యుద్ధం చేస్తున్నాం కాబట్టి. కనుక మనం ఏం చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ ఇటు ఈ రెండు వైపులు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళను కంట్రోల్ చేసినాం, ఇక్కడ బంగ్లాదేశ్కి లిబర్టీ ఇచ్చినాం. కానీ ఇవాళ కనుక చూస్తే మళ్ళీ బంగ్లాదేశ్ ఒక కుక్కతో ఒక వంకర అన్న టైప్లోగా ఏమైందంటే వాళ్ళు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్కి ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజన్. ఇది ఎంత నాన్ సెన్స్ అంటే ఒక పరాకాష్ట అనమాట. అంత పరాకాష్ట నాన్ సెన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఇన్నేళ్ళు ఇప్పుడు షేక్ హసీనా వీళ్ళందరూ మంచిగా ఉండే మనతోటి. కానీ ఇప్పుడు వచ్చిన యూనిస్ ఇంకా ఏం మనిషో ఏమో తెలియదు మనకు, కానీ హీ స్టిల్ సపోర్టింగ్ పాకిస్తాన్ అండ్ హీ వాంట్స్ టు సపోర్ట్ పాకిస్తాన్. సో ఇట్లా నడుస్తాం. తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక ఆ తర్వాత వార్ మీద వార్ అవుతూ ఉంటే ఇగో ఆపరేషన్ మేఘ్దూత్. ఇది ఏంటంటే సయాచిన్ గ్లేసియర్లో మళ్ళీ ఒక యుద్ధం జరిగింది.
అయితే యుద్ధం జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మనతో యుద్ధం చేసే కంటే ముందే మన ట్రూప్స్ ఈ ఆపరేషన్ మేఘదూత్లో మన ట్రూప్స్ ఆల్రెడీ సయాచిన్ గ్లేసియర్ చేరుకోవడం వల్ల మనం ఆ యుద్ధాల్లో మన కంట్రోల్ చేసుకోగలిగాం. అట్లాగే 1999లో ఓకే, ఇది కార్గిల్ వార్ మన అందరికి తెలిసిందే, చాలామంది తెలిసిందే ఉంటుంది. కార్గిల్ వార్లో మనం గెలిచినాం కూడా. అయితే ఇట్లా ఈ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నేళ్ళు జరిగిన యుద్ధాలకు ఇప్పుడు జరిగే యుద్ధాలకు మళ్ళీ ఒకటే ఏంటంటే నంబర్ 1 థింగ్ ఏంటంటే కాస్ట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి సూపర్ కాస్ట్లీ. ఇది ఎంత సూపర్ కాస్ట్లీ ఉంటుందంటే మనం నాకు తెలిసి యుద్ధం ఇక్కడ ఆపేస్తామా అంటే కొంత కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఐ కుడ్ బి రాంగ్ అగెయిన్. కానీ ఈ యుద్ధం ఆపే సిచ్యువేషన్లో అయితే దేశం కనిపిస్తలేదు. ఎందుకంటే మన సివిలియన్స్ను అంతమందిని వాళ్ళు అట్లా చేస్తూ ఉంటే మనం ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఒక గుణపాఠం కూడా కావాలి వాళ్ళకు. ఈ పాకిస్తాన్కు కొంత గుణపాఠం జరగాల్సిందే. ఎందుకు జరగాల్సిందే అంటా ఉన్నాను అంటే వాళ్ళు అసలే అడక తినే స్థాయిలో ఉన్నారు. అదొక అడక తినే దేశము, అదొక తీవ్రవాద దేశం. ఏ మాట కామాట చెప్పుకోవాలి, వాళ్ళకి తీవ్రవాదం. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మతం అనే పిచ్చి కుంపట్లో తప్ప అసలు ప్రోగ్రెస్ అనే థాటే ఉండదు. ఏమనంటే పొద్దస్తమానం జిహాదు ఇదే పెంట ఆలోచన తప్ప అరే ప్రోగ్రెస్ అయిదాము, ఒక మంచి దిక్కు పోదాము అనే కాన్సెప్ట్ లేనే లేదు. పాకిస్తాన్ ముస్లిమ్స్కి అధ్వానమైన పరిస్థితి వాళ్ళది. ఇంకా మిగతా దేశాల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కానీ ఇంత అధ్వానంగా మాత్రం ఇంకెక్కడ ఉండరు. రైట్. తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా. సో ఇక్కడ చూసిన కదా 13 మంది చనిపోయిన వాళ్ళలో 4 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళేమో సివిలియన్స్ని ఇంకా ఇల్లులని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ బుర్ర తక్కువ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు అంతే చేస్తారు. ఇక ఒక లిస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఒక లిస్ట్ చూపిస్తాను చూడండి ప్రజలారా. వీళ్ళంతా ఇంజూర్డ్ డెడ్ అయిన వాళ్ళు. ఇక్కడ ఇదేంది, ఇక్కడ నిన్న పూంచ్లో అంటే పూంచ్ ఏరియాలో అంటే కాశ్మీర్లో జరిగిన దాంట్లో ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇంజూర్డ్ ఇగో డెడ్ కూడా ఉన్నారు. రమీజ్ ఖాన్, అరూబా, ఓకే, వీళ్ళిద్దరు ఆయన్ అరూబా వీళ్ళిద్దరు కూడా ఇగో వీళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయారు, 14-12 సంవత్సరాలు. అట్లాగే ఇగో మొహమ్మద్ అక్రమ్ అనే అతను, ఈయన కూడా చనిపోయింది. మిగతా వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఓకే, ఈయన ఇక్బాల్, ఈయన ఒక 40 సంవత్సరాల వ్యక్తి, ఈయన చనిపోయిండు. అట్లాగే కొన్ని నేమ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఇగో ఇక్కడ ఇక్బాల్ సింగ్ ఈయన చనిపోయింది. ఎవరు ఇక్కడ, ఇగో ఇక్కడ అమ్రిక్ సింగ్ ఇంకొక సర్దార్జీ ఉంటాడండి, రణ్జీత్ సింగ్ ఈయన. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఈ సో కాల్డ్ పీపుల్ వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు. ఒకళ్ళు షాప్ ఓపెన్ చేస్తున్నారు, ఒకళ్ళు షాప్లో కూర్చున్నారు. వాళ్ళను కూడా ఇక వీళ్ళు సివిలియన్స్ కదా హోమ్స్ని అటాక్ చేసేసారు. పూంచ్లో ఉన్న హోమ్స్ని అటాక్ చేసేసరికి వీళ్ళ బిజినెస్ ఏరియాలని కూడా అటాక్ చేసేసరికి వాళ్ళు అక్కడ చనిపోయారు. సో నిన్న కనుక చూస్తే ఇలా ఇక్కడ మాత్రం 7 ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకా కొంచెం 13 ఉంది ఇక్కడ నెంబర్. ఈ లిస్ట్ మనకు ప్రస్తుతానికైతే ఇంతే దొరికింది. 28 మంది ఇంజూర్డ్, 7 మెంబర్స్ డెడ్ అనమాట ఇందులో. కానీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు 13 మంది, ఇంకా నెంబర్ కూడా పెరిగింది అన్నట్టే ఉంది. మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అందులో. ఇగో ఇట్లా ఇవన్నీ కొంత సివిలియన్స్ హోమ్స్ని అటాక్ చేయడము, ఇవన్నీ బస్ స్టాండ్ల మీద కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఇగో వీళ్ళిద్దరు ఒకటే, సూరజ్ సింగ్ యాదవ్. ఓకే, ఈయన అసలు నిన్న పూంచ్లో చనిపోయినరు. ఈయన మన సైనికుడు వీర జవాన్. ఆయనకు మనం అసలు ఒక అంటే మనం సెల్యూట్ చేయాల్సిందే వీర జవాన్కి. ఆయన చనిపోయింది నిన్న ఈ యుద్ధంలో. తర్వాత ఇంకొకటి కొంత చూపిస్తాను ప్రజలారా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్నపిల్లలు, చిన్నపిల్లలు అండి ఇద్దరు. వాళ్ళిద్దరు మీద ఇంటి మీద బాంబు పడితే ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు ఒక కుటుంబీకులే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, అంటే అన్న చెల్లెలు. ఇక ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఇక మనమేమో వాళ్ళతో ఆలింగనం చేసుకుంటాం, ఇది మలేషియన్ వాళ్ళతోటి. ఈ పనికి మళ్ళేమో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని. ఇక మనం చేసే పని ఎట్లుంది, వాళ్ళు చేసే పని ఎట్లుందో ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. ఇగో ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పినాను కదా, టర్కీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇగో ఈ టర్కీస్ ఆల్రెడీ ప్లేన్స్ని పంపించారు, వాళ్ళ వార్షిప్స్ పంపించారు. అంటే ప్రజలారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనము కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. దేశం కోసం అవసరం వచ్చింది అని అనుకున్నప్పుడు మన రక్తాన్ని కనీసం డొనేట్ చేద్దాము. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అనేది ఒక ప్రయత్నము. సో మీ వంతు ప్రయత్నంగా కూడా మీకు తోచిన సహాయం దేశం కోసం నిలబడే విధంగా చేయండి. ఇది కొంత కష్ట సమయం దేశానికి. అట్లాగే పూంచ్లో ఉన్న వాళ్ళందరి కోసం మనము కొంత దేవుడికి మొక్కుదాము, వాళ్ళకు శాంతి దొరకాలని చెప్పి, వాళ్ళ ఆత్మలకు శాంతి దొరకాలని చెప్పి, వాళ్ళకు కొంచెం సేఫ్ ప్లేస్లో వెళ్ళాలని చెప్పి. మనం మాక్ డ్రిల్ ఇక్కడ పెడతా ఉన్నాం ప్రజలారా. ఇక్కడ మాక్ డ్రిల్ ఎందుకండి, ఇక్కడ మాక్ డ్రిల్ సరే పెడితే పెట్టండి, ఇక్కడ మాక్ డ్రిల్ వద్దని అనట్లేదు. కానీ అక్కడ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళను అసలు ఒక సేఫ్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి, సేమ్ ప్లేస్కి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న ప్లేస్లు అవి. ఆ ఓలు పెట్టేసి ఇక్కడ బంకర్లలో అక్కడ ఇక్కడ అంటే కూడా కష్టమే, కానీ తప్పదు. ఇట్లాంటి టైంలో సరే యుద్ధం సమయం కాబట్టి తప్పదు. కానీ ఎట్ ద సేమ్ టైం కనీసం ఈ 10-15 రోజుల, ఇప్పుడు ఏంది 22nd రోజు ఇది అయింది, ఇవాళ చూస్తే మనకు 8th వచ్చేసింది.
మనం 10-12 రోజుల టైంలో వాళ్ళని ఇవాక్యుయేట్ చేయించకుండా వాళ్ళ ప్రాణాలను పొడగొడితే మనకి ఏం లాభం చెప్పండి? ఇది ఎంత అన్యాయం ఇది మనకు. సో అంటే ఆ రోజు జరిగిన 22 తారీఖున జరిగిన వాళ్ళకేమో న్యాయం జరిగింది అని అనుకుందాం అనుకోండి. మనం ఇట్లా ఆపరేషన్ సింధూర్ పెట్టుకుంటే, మరి ఇవాళ పూంచ్‌లో జరిగిన వాళ్ళకు మనం ఏం న్యాయం చేస్తున్నామో మనం ఒకసారి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలారా. సో ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఈస్, మీ వంతు ప్రయత్నంగా దేశం కోసం సహాయం చేయండి. ఓకే, భారత్ మాతాకి జై, జై హింద్. మన మిలిటరీకి తప్పకుండా బాసటగా నిలవాల్సిన అవసరం వచ్చింది. థ్యాంక్ యూ.